హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ డే ఎట్లా స్టార్ట్ అయింది అనేది చెప్పేది ఈరోజు మా వ్లాగ్ అనమాట. నేనైతే ఉదయాన్నే లేచేసి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత వామ్ వాటర్ కొంచెం దాంట్లో కొంచెం లెమన్ వేసేసుకొని మంచిగా నేను మా ఆయన ఇద్దరం అయితే తాగేసాము. అలాగే టిఫిన్ కింద అయితే మాత్రం నేనైతే ఈరోజు గోధుమ రవ్వ అయితే చేస్తున్నాను, గోధుమ రవ్వ ఉప్మా. నాకైతే బొంబాయి రవ్వ ఉప్మా అయితే అస్సలు నచ్చదండి, అందుకే ఎప్పుడు కూడా నేను ఇదే చేస్తాను. నాకు టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది బొంబాయి రవ్వ కంటే కూడా ఇదే. మీలో ఎవరికైనా గోధుమ రవ్వ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం, చాలా మంచిగా తింటా. ఇదైతే బొంబాయి రవ్వ అయితే అస్సలు తినను, నాకు ఇష్టం ఉండదు అస్సలు అది. అదే అండి, అలాగే నేనైతే ఇక్కడ పైన ఉప్మా కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం కూడా తెలిసిందే కదా, ఉప్మా అంటే ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట, ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు ఉప్మా చేయడానికి అయితే చేసేసానండి. దీంట్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాక కరివేపాకు అని చెప్పేసి ఇవన్నీ నాకాడ ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా అన్నీ వేసేసుకొని చేసుకుంటాను. ఒక్కోసారి అయితే మాత్రం నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్కి 4 క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే నేను పోసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే అది చూపిస్తాను ఈలోపు చెప్పేసి చట్నీ కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా పల్లీలు అయితే వేపేసుకొని దాంట్లోపు శనగపప్పులు అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. పల్లీ చట్నీ మస్తు ఉందండి, చాలా బాగుంది. నాకైతే మీలో ఎవరికైనా పల్లీ చట్నీ ఇష్టం ఉంది ఏదైతే కామెంట్ చేయండి. అట్లానే దీంట్లో అయితే నేనైతే వాటర్ మొత్తం మరిగిపోయినాయి కదా అని చెప్పేసి నేనైతే ఉప్మా రవ్వ వేసేసినాను అనమాట. 2 గ్లాసులు ఉప్మా, 4 గ్లాసులు వాటర్ అయితే పోసేసాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను మా ఆయన ఇద్దరం కలిసేసి ప్లేట్లో పెట్టేసుకొని తినేసాము. దాంట్లో మీరు గమనిస్తే పొడి కారం ఉంటుంది, అది మాత్రం మా అమ్మ చేసింది, చాలా బాగుంటుందండి. కరివేపాకు పొడి కారం. ఈ మధ్య చాలామంది కూడా మునగాకు కారం పొడి అని చెప్పేసి కరివేపాకు ఇలా చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనమాట. అవి చాలా మంచిది. మీరు కూడా చేసేసుకొని తినండి. ఆ వ్లాగ్ అయితే మీకు పెడతాను తర్వాత వ్లాగ్లో. అలాగే నేను ఇదైతే ఈవినింగ్ లంచ్లోకి అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ వండాను, కర్రీ ఏం వద్దని చెప్పేసి మా ఆయన ఇంట్లో ఉంటుంది కదండి చింతకాయ తొక్కు అని చెప్పేసి, అదైతే మన అమ్మ స్టైల్, అమ్మ వాళ్ళు అయితే ఇట్లానే చేస్తారు. అన్నం మిగిలిన ఏం చేసినా కానీ ఇట్లా పోపు పెట్టేసి ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే చింతకాయ తొక్కలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీకు ఎవరికైనా ఈ రెసిపీ గురించి తెలిసింటే మాత్రం కామెంట్ చేయండి. మస్తు ఉంటుంది. నేనైతే ఎన్నోసార్లు తిన్నా. ఇక్కడికి వచ్చాక ఇది 3 టైము 4th టైమో చేయడం మాత్రం. ఇదైతే ఆల్రెడీ నేను రైస్ అయితే కలిపి పెట్టేసుకున్నాను. చింతకాయ తొక్కని అది మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకున్నాను అనమాట. అది దీంట్లో డైరెక్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ దాకా అట్లనే లో స్లిమ్లో పెట్టేసి అట్లా వేసేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. నాకాడైతే కొత్తిమీర లేదని చెప్పేసి నేనైతే కొత్తిమీర వేయలేదండి. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అదైతే నేనైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను మా ఆయన కోసం అయితే. ఇది మధ్యాహ్నందండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ రెసిపీ సరిగ్గా చెప్పలేదంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఈసారి మంచిగా వ్లాగ్ తీసేసి మీకైతే పెడతాను. చాలా బాగుంది, చూడండి ఎంత మంచిగా ఉందో అస్సలు. దీని కింద ఏది ఒక ఫ్లేవర్ రైస్గా కానీ ఒక బిర్యానీ అట్లా అనిపిస్తుంది, మంచి టేస్ట్ అవుతుంది. మీరు కూడా ఎవరన్నా ట్రై చేసి ఉంటే తినుంటే మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.